హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఏ దేవుడిని కొలవాలి? ఈ కలిలో ప్రతి భక్తుడికి ఒక అనుమానం. ఏ దేవుడి నామస్మరణ చేయాలి, ఏ దేవుడిని పూజించాలి అని. ఈ విషయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన సందేశం: ఏకరూప నామారాధన ఉత్తమం. భగవంతుడు అనేక రూపాలలో అనేక నామాలతో భక్తులచే ఆరాధింపబడుతున్నాడు. అన్ని నామములు, అన్ని రూపములు ఆయనవే. సకల మంత్రతంత్ర స్వరూపుడు, సమస్త విశ్వానికి అధిపతి ఆయనే, అందులో సందేహం లేదు. ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేది స్థిరమైనది కాదు. అందుకే అనంతనామధేయాయ సర్వకార విధాయనే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమః అంటూ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటాం. అయితే అన్ని రూప నామములు ఆయనవే అయినా భక్తులు తమకు ప్రియమైన ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఎంపిక చేసుకుని ప్రగాఢ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. ఏకోన్ముఖం చేయటం వల్ల భక్తితో గాఢత, తీవ్రత, సాంద్రత పెరుగుతాయి. భక్తులు మైమరచి దైవారాధన చేయగల స్థితి ప్రాప్తిస్తుంది. ఫలితం సత్వరంగా అందుతుంది. భూతద్దంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి ఆ వెలుగు ఒక కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది. సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే ఇలా జరుగుతుంది. భక్తి కూడా అంతే. కానీ కొంతమంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కేటాయిస్తారు. సోమవారం శివారాధన, మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ, గురువారం బాబా గుడికి వెళ్ళడం, శుక్రవారం అమ్మవారిని ఆలయానికి, శనివారం వెంకటేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం వంటివి చేస్తుంటారు. అన్ని రూపనామములు శక్తివంతమైనవే. అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని, శక్తిని, భక్తిని ఇలా అనేక దైవరూపనామాలుగా పంచడం సరి అయిన విధానం కాదు. పట్టినదేదియో పట్టినే పట్టితిని, పట్టు నెగ్గుడు దాకా అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లెడిదాకా కొలచియుండు. అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినదుడుగుదాకా అట్టే ఉండు. తలచినదేదియో తలచనే తలచితివి, తలుపు తీరెడిదాకా తరలకుండో. పోరు పడలేక తానైన బ్రోవలయు, ఒడలు తెలియ నీవైన ఉడుగవలయు. అంతియేగాని మధ్యలో మరలిపోవుట భక్తుని లక్షణము కాదు. చిరస్మరణీయులైన అనేక మంది మహాభక్తులు చరిత్రను పరిశీలించినా ఒకే రూపనామాన్ని అంటిపెట్టుకుని ఉండి జన్మ సాఫల్యం చేసుకోవడం మనకు కనిపిస్తుంది. రోమరోమాన రామనామాన్ని పలికించిన ఆంజనేయ స్వామి చిరంజీవి అయి తానే దైవం స్థాయికి ఎదిగి లోకానికి పూజనీయుడైనాడు. కలియుగంలో కూడా త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, జ్ఞానదేవ్, నామదేవ్, చైతన్య మహాప్రభు, సక్కుబాయి, మీరాబాయి వంటి మహాభక్తులు ఒకే రూపనామాలను ఆరాధించి ధన్యజీవులైనారు. కనుక మనమంతా మనకు ప్రీతిపాత్రమైన రూపనామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ ధన్యులమవ్వాలి. హరిస్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు. శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు. శ్రీహరికి తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్ర రూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులయ్యారు. హరి అనే రెండక్షరాల పదానికి ఇంత మహాత్యం ఉంది. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని వంట పట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం 2 అక్షరాలతో పలికితేనే చాలు. చేసే ప్రతి పనిలో ఆయన తోడుంటాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.